టు వినే న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు. ఒక్కరోజే 15,000 దరఖాస్తులు. ఈటెల రాజేందర్ భూముల వ్యవహారంలో రెండో రోజు సర్వే. నోటీసులు జారీ చేసిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం. 8 కిలోమీటర్ల మేర జరగనున్న గిరి ప్రదక్షిణ. మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఆశావాహులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 15,000 దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలుపుకొని ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 29,000కు చేరుకుంది. చివరి రోజైన నేడు మరో 30,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూముల వ్యవహారంలో రెండవ రోజు సర్వే జరిగింది. మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో హుజైరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూ కబ్జా ఆరోపణపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూప్రాన్ డివిజన్ అధికారి సర్వే నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అచ్చంపేట గ్రామంలో గల సర్వే నెంబర్ 77, 78, 79, 80, 81, 82లలో సర్వే చేశారు. ఈ సర్వే నెంబర్లో జమున హ్యాచరీస్ కి సంబంధించిన ఈటెల జమున, ఈటెల నితిన్తో పాటు అచ్చంపేట గ్రామానికి చెందిన 4 రైతులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది, నంబర్ ఎంత అనేది ఉంటుందండి.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్టు దుర్గాగుడి ఆలయ స్థానాచార్యులు గుడి ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ అతిథిగా రానున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నామని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నామని ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదక్షిణ ఉండనుందని వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. జై దుర్గా జై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా నయన మనోహరంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రేపు 18, 11, 20, 21న రాత్రి గల పూర్ణిమ కలిగినటువంటి మాసము కార్తీక మాసం. ఈ రాత్రి పూర్ణిమ కలిగినటువంటి రోజున మనకి మల్లేశ్వర స్వామి వారికి కార్తీక మాస విశేష ఉత్సవాలలో భాగంగా జ్వాలాతోరణం అనేటటువంటి ఒక ఉత్సవం, దాంతోపాటుగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ నూతన రాజగోపురం ముందర మరి ఆలయ ప్రాకారం అంతా కూడాను, అలాగే మన కింద కనకదుర్గా నగరు మొత్తం అంతా కూడాను దీపాలతో వీదీప్యమానంగా వెలిగేటట్లుగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయటానికి పాలక మండలి చైర్మన్ గారు మరియు మా కార్యనిర్వహణాధికారి వారు చక్కగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి విశాఖ శారదా రాజశ్యామలా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. 50 మంది భక్తులందరూ కూడాను ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొంది దుర్గా మల్లేశ్వరుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తూ స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే 19వ తారీఖున గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. వాటి వివరాలన్నీ కూడాను మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు వారు మీకు వివరిస్తారు. ఈ 2 కార్యక్రమాల్లో కూడాను భవానీ భక్తులు అందరూ కూడాను చక్కగా పాల్గొని దుర్గామల్లేశ్వరుల యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ స్వాగతిస్తున్నాం. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్పై వెళ్తున్న కుటుంబ సభ్యులను ఓ కార్ ఢీకొట్టింది. దాంతో బైక్పై ప్రయాణిస్తున్న వారు కింద పడిపోవడంతో 3కి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంటనే తన కాన్వాయ్ని నిలిపారు. క్షతగాత్రుల వద్దకు వచ్చి వారికి వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే పిలిపించారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. మహేష్ ఇమ్దాద్ ఉల్ ముస్లిమీన్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం జగిత్యాల జిల్లా కోరెట్ల పట్టణం గంగంపేటలో జరిగింది. ఈ సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా ఎండి వాజిద్, ఉపాధ్యక్షుడిగా ఎండి షాక్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఎండి సల్మాన్, క్యాషియర్ సమీర్తో పాటు
పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ ఫహీం ఎన్నికైన వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్టులు సలీం ఫారూఖీ, ఇలియాస్ ఖాన్, జర్నలిస్టులు ఎన్డి సౌజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అందరికి కనబడితే మనకి ये लोग बहुत दिन से आई थिंक एटलीस्ट 66 years they are working very good society social work only at not Korutla, they are also working at Hyderabad also. हमारा कोरटला का नाम हैदराबाद में फैलाया, रोशन किया। ऐसा अभी हमारा ईनाडू रिपोर्टर राजू बोला था, अन्ना किधर जा रहे बोल के पूछा तो मैं इधर इमदादी वाला प्रोग्राम उन्नदी पोयस्तान अन्ना। इन्हें बोला अरे अन्ना बहुत अच्छा काम करता वो लोग, बहुत दिन से कर रहे। उर्दू साथियों और तेलुगु साथियों का तहरीर पेश किए जाने पर मैं सदर इमदादुल मुस्लिमीन और उनके तमाम मेंबरों का तहे दिल से शुक्रिया अदा करता हूं कि आप हजरात ने हम ये तहरीर पेश करके हमारी हिम्मत अफजाई की है। मैं तमाम साथियों की जानिब से आपको ये तयक़ुन देता हूं कि आप लोगों की जानिब से जो भी फलाही इक़दाम किए जाएंगे हम साफ़ी आप రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుండి మెడ్జిల్ వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు గత 7 సంవత్సరాల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు. 20 కోట్లతో నిర్మాణం చేసి మధ్యలో ఉన్న బ్రిడ్జిను అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బ్రిడ్జి నిర్మాణం కొరకు గత 2 రోజుల క్రితం భిక్షాటన చేస్తున్నారు. ఆ డబ్బులతో తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మట్టి పోయించి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘు, సర్పంచ్ లలిత జ్యోతయ్య, కృష్ణా నాయక్, సాయి కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మాదాపూర్ ఎస్ఓటీ బాలనగర్ పోలీసులు గంజాయి డ్రగ్ రవాణా గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. ఆ ఘటనలో 11 మంది అరెస్టు కాగా 2 పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 50 గ్రాముల డ్రగ్, 45 కేజీల గంజాయి, 22,000 నగదు, 11 మొబైల్స్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్, గంజాయిలకు సంబంధించి 132 కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 8 మంది పెడ్లర్స్పై పీడీ యాక్టులు నమోదు చేశామని ఆయన అన్నారు. చూసారంటే ఓటర్ ఐడి ఇదంతా ఒకటే ఉన్నాడు. సెల్ ఫోన్ సేమ్ ఇట్లా ఇది కూడా ఆధార్ కూడా ఇది 1% ఒకటే బట్ డిఫరెంట్ యాంగిల్స్. సైట్లో కెమెరా చూపించారు. గాంజా, ఈ గాంజా కూడా మనకి రాజేంద్ర నగర్ నుంచి రికవర్ చేసినాము. ఎస్ఓటి మాదాపూర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ దిస్ కేస్. ఇందులోని మనము చూస్తే దిస్ పర్టికులర్ గాంజా ఏదైతే ఉన్నదో ఈ గాంజా మనకి వైజాగ్ గాజువాక నుంచి వస్తూ ఉన్నది. అక్కడ మనము కృపేందర్ అని ఒక పెడ్లర్ ద్వారా ముంబైకి ఈ పర్టికులర్ గాంజా పోతా ఉన్నది. సబ్సిక్వెంట్గా మనము మొహమ్మద్ సలాం పాటిల్ అండ్ గోవింద్ భవానీ శంకర్ అని వీళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. వీళ్ళు దే ఆర్ బేసిక్లీ ఫ్రమ్ షోలాపూర్ ఏరియా. సో వీళ్ళు నుంచి కూడా మనము ఈ 45 kgs ఆఫ్ గాంజా కూడా మనము రికవర్ చేశాము. వీళ్ళు టాటా ఇండిగో వెహికల్లోని వైజాగ్ నుంచి తెస్తూ ముంబైకి తీసుకెళ్లే క్రమంలో మనము అత్తాపూర్ పిల్లర్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్టాండ్ ముందు విద్యార్థుల ధర్నా భారీగా ట్రాఫిక్ జామ్. దేశముఖ్ గ్రామానికి నిలిపివేసిన బస్సులను పునరుద్ధరించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 600 మంది విద్యార్థులు రాకపోకలకు అవస్థలు పడుతున్నామని, దేశముఖ్ గ్రామానికి యథావిధిగా గతంలో నడిపిన విధంగా 4 బస్సులను నడపాలని ధర్నాకు దిగారు.
పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరు మహిళలు ప్రొఫెషనల్ హౌస్ చోరీ నిందితులతో సహా 3 మంది కామటిపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కామటిపుర రాంబాబు ఆధ్వర్యంలో కామటిపుర పిఎస్ క్రైమ్ టీం ద్వారా 16.5 తులాల బంగారం రికవరీ చేశారు. కామటిపుర డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందంతో కామటిపుర క్రైమ్ బృందం అక్కడికి చేరుకుంది. చందులాల్ బరాదరి 3 సభ్యులను అరెస్ట్ చేసి అక్కడ నుండి 16.5 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. कितने बजे की है बात? सुबह में 9 बजे। 9 बजे की बात है। 9 बजे तेरे नानम्बा भी सुबह 7 बजे चाय पीने निकलते, डोरा खुले रख देके चले आते घर गया। उसका घर है जैसा निकले ना। और घर में तो 12 बजे तक कोई भी नहीं होते और दूध वाले आते थे। हाँ आंटी निकला ना। उनको कंफर्म करना आप, हाँ पूछना उनको क्या गया तुम्हारे घर में से कुछ गया क्या। अब बहुत जने जानते भाई गया गया। పదిహేను అడుగుల భారీ కొండచిలువ సత్యసాయి సోలార్ ప్లాంట్లో సాయి సేవకులను పరుగులెత్తించింది. పుట్టపర్తిలో సత్యసాయి డిగ్రీ కళాశాల సమీపంలో సోలార్ ప్లాంట్లో 15 అడుగుల కొండచిలువ సాయి సేవకులను భయభ్రాంతులకు గురిచేసింది. సత్యసాయి డిగ్రీ కళాశాల వెనుక వైపున సోలార్ ప్లాంట్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించడానికి వెళ్లిన సాయి సేవకులు భారీ కొండచిలువను చూసి హడలెత్తిపోయి పరుగులు తీశారు. వర్షాకాలంలో ఎక్కువగా జనవాసాల్లోకి పాములు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. తిరుగుతాను వేరే తీసుకోండి వదిలేండి, మీరు మళ్ళీ అక్కడ ముందుకు వచ్చేది సార్. అదే చెట్టు కనిపిస్తుంది అటు వెళ్తాం సార్. ఇక్కడ ఎక్కడ పోయేది లేదు సార్, దావా ఎక్కడ పోయేది లేదు. ఇక్కడ పట్టిందే పడిందని చూడండి సార్. పడిందా సార్? తీస్తాను మీరు పెట్టుకోండి సార్. మీరు సార్ మీరు పెట్టుకోండి సార్. తోకని పాప ఆయన సార్ ఒకటే ఇబ్బంది పడుతుంది. ఎన్ని వీకండి తలేమో ఇట్లే ఉంది, తలేసుకుంటాడు సార్. ఓకే ఓకేనా సార్? తీస్తాను పట్టుకుంటే ఎట్లా అయిపోయింది. దగ్గర తీసుకోవద్దు అట్లా ఉంది.
లాగుతుంది ఎక్కువసేపు చేతిలో పట్టుకుని మీరు ఇచ్చినారంటే నేను చెప్పేస్తాను. అది కొంతసేపు ఉంటే సతా ఇది అవుతుంది అంటే మనకు డౌట్ వస్తుంది. పడుతుంది మీరు కిందికి పెడతా మీరు దాని గురించి టెన్షన్ పడుతుంది. ఇద్దరు పట్టుకో ఇద్దరు అయితే ఇద్దరు పెట్టుకోవాల్సిందే. నేను పట్టుకోవాలి అందుకే కాలు వేసుకోవచ్చు ఇట్లా వేసుకోండి వేసుకోండి. ఎట్లా పోతే సమస్య లేదు కదా. సపోర్ట్ పోతే ఈ సపోర్ట్ వస్తాను సార్. ప్రాణం లేదు ఉండదు కదా సార్. అంటే పూర్తిగా చాలా సేపు అదం పడతాం కదా. నిలబెట్టుకోబుట్టి నడుము నొక్కొచ్చి వస్తుంది. అందుకే తొందరగా టకాని వేసేయాలి. ఎక్కువసేపు ఆడుకోకూడదు. కాదు నడుము కాదు సార్ ఒక్క నిమిషం. ఓకే ఓకే అంతే ఏం కాదు ఏం కాదు. నువ్వు వదలొద్దు ముట్టి నేను తొలుతా సార్. ఏం లోపలికి ఏంటి. చిత్తూరు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి వైసీపీ పార్టీ విజయం సాధించింది. ఈ విజయంపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్లో కనిపించారు. తన బర్త్డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడేనని, 40 ఏళ్లు ఇండస్ట్రీ అయినా చంద్రబాబు తరిమి కొట్టారని రోజా ఎద్దేవా చేశారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారన్నారు. వైకాపాను గెలిపించిన కుప్పం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డ్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే ఆయన ప్రజల మీద పెట్టుకున్న అభిమానం, ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు తుక్కు రేగొట్టారు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు. కుప్పం ప్రజలకి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి కుప్పం ప్రజలు కొట్టారు. ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈరోజు పోటు వచ్చేలాగా ఎలా రేగొట్టారో మనం చూసాం. అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారో మనం అందరం కూడా చూసాం. వారి అహంకారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు కుప్పం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పంలోనే కాదు ఎక్కడా కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సరికొత్తగా వాళ్ళకి బుద్ధి చెప్పి నీ చెయ్యి అడ్డం వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే సర్పంచ్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఎన్నిక ఏదైనా కూడా ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే, జగనన్న అజెండానే ప్రజలకు నచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను ఢిల్లీలో చక్రం చెప్పా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం కల్లీలో ఎలా బొక్కబోర్లో పడ్డాడో మనం కళ్ళారా చూసాం. సో ఇక నానా కొడుకులు తట్టా పుట్టా సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతే చాలా మంచిది. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. సో కుప్పం ప్రజలకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే తన పరిపాలనతో సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆశీర్వదించిన జగనన్నకి మీరు అండగా నిలిచి మిమ్మల్ని 40 సంవత్సరాలు మోసం చేసిన చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం జిల్లా గుత్తిలో పలు చోరీలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆలయంలో చోరీ చేసిన కేసులో అరెస్ట్ చేసి బాలుడి నుంచి 1,50,000 విలువ చేసే 3 ద్విచక్ర వాహనాలు, 7 తులాల వెండి ఆభరణాలు, 20,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి అనంతపురం, కర్నూలు జిల్లాలో పలు దేవాలయాలతో పాటు
ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. ఉంటుంది. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు, ఒక్కరోజే 15,000 దరఖాస్తులు. ఈటెల రాజేందర్ భూముల వ్యవహారంలో రెండో రోజు సర్వే, నోటీసులు జారీ చేసిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం, 8 కిలోమీటర్ల మేర జరగనున్న గిరి ప్రదక్షిణ. మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.